వాహనదారుల క్లెయిమ్స్ 14 రోజుల్లో పరిష్కరించాలి. ఆన్లైన్ విధానం ద్వారా త్వరితగతిన అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలి. బీమా కంపెనీలకు సీఎం చంద్రబాబు చెప్పిన మాటలివి. వరద బురదలో చిక్కుకున్న వాహనాలకు బీమా వర్తింపజేయాలని చంద్రబాబు కోరుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు చాలా వాహనాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. అసలు చాలా బైకులు, కార్లు పూర్తిగా పనికి రాకుండా పోయాయి. దీంతో వాహన యజమానులు లబోదిబమంటూ ఉన్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న చంద్రబాబు బీమా కంపెనీలతో మాట్లాడి కీలక సూచనలు చేశారు. వరదల కారణంగా చాలా చోట్ల బైక్లు, కార్లు నీట మునిగాయి. ఇళ్లలోని టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు కూడా పాడైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకర్లు నిబంధనలు సరళతనం చేసి ప్రజలకు రుణాలు ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు 10 రోజుల్లో వాహన ఇతర బీమాను సెటిల్ చేయాలని చెప్పారు. అయితే చంద్రబాబు కోరింది అసలు సాధ్యమేనన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీమా కంపెనీలు చంద్రబాబు చెప్పిన దానికి అంగీకరిస్తాయా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు చంద్రబాబు కోరింది సాధ్యం కాదని కొందరు చెబుతూ ఉండగా మరికొందరు మాత్రం సాధ్యమేనంటున్నారు. ఇంతకీ ఏది కరెక్ట్? వాహన బీమా పాలసీలు ఏం చెబుతున్నాయి? భారతీయ వాహనాల చట్టం ప్రకారం రోడ్డుపై ప్రతి వెహికల్ కు బీమా ఉండాల్సిందే. కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. అయితే విస్తృత బీమా ప్రయోజనాలు కల్పించేది సమగ్ర బైక్ బీమా. ప్రమాదం, దొంగతనం, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు లాంటి వాటిని ఈ బీమా కవర్ చేస్తుంది. ఇక ప్రస్తుతం విజయవాడతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో బైకులు పాడవడానికి ప్రధాన కారణం వరదలే. అంటే సమగ్ర బీమా కింద మేలు జరిగే అవకాశాలున్నాయి. అయితే చంద్రబాబు చెప్పిన 10 రోజుల్లో ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉందా అంటే తెలియని పరిస్థితి. ఇది సంబంధిత బీమా సంస్థలే చెప్పాల్సి ఉంటుంది. ఎన్ని రోజులు నీటిలో నానింది ఇది? 4 రోజులు. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? ఇది రిపేర్ చేయడానికి అవుద్దా? మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. అయితే ఇది లేకపోతే లేదు. దానికి మనం ఏం చేయగలిగేది ఏం లేదు. ఇన్సూరెన్స్లో అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. దయచేసి ఇంజిన్ల వరకు ఎవరైనా కానీ బళ్ళు స్టార్ట్ చేయొద్దు. వాటర్లో ఉన్నప్పుడు వాటర్లోంచి బయట తీసుకొచ్చి బళ్ళు అయితే స్టార్ట్ చేయకుండా తోసుకొని ఏదో విధంగా తోసుకొని రండి మెకానిక్ షాపుల దగ్గరికి. బీమా లేకుండా కార్ డ్రైవింగ్ చేయడం నేరం. దీనికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది. దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలతో పాటు ప్రమాదాల్లో చిక్కుకున్న ఇరు వర్గాలకు జరిగే నష్టాన్ని సమగ్ర బీమా కవర్ చేస్తుంది. ఇటు విజయవాడ వరదల్లో చాలా కార్లు పాడైపోయాయి. అసలు కొన్ని కార్లు మట్టిలో కూరుకుపోయాయి. వాటిని భారీ మిషన్ల సాయంతో బయటకు తీయాల్సి వచ్చింది. కారు రిపేర్ కు వేల రూపాయలు ఖర్చు అవుతుంది. పైగా వ్యాపారస్తులు ప్రస్తుత ప్రకృతి విలయాన్ని క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు. దీంతో కారు యజమానులకు తడిసి మోపుడవుతోంది. ఓవైపు వరదలతో ఇల్లు గుల్లవడం, ఇటు సొంత వాహనాలు ఘోరంగా దెబ్బతినడంతో ప్రజల బాధ వర్ణనాతీతంగా మారింది. దీంతో నేరుగా సీఎం చంద్రబాబు ఈ సమస్యపై దృష్టి పెట్టారు. బీమా కంపెనీలతో మాట్లాడారు. అయితే చంద్రబాబు కోరినట్టుగా 10 రోజుల పాలసీని క్లెయిమ్ చేసి ప్రజలను కంపెనీలు ఆదుకుంటాయా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ పెద్ద మనసు చేసుకొని ముందుకొస్తే అది చాలా గొప్ప విషయమే అవుతుంది. ఇక అంతకంటే ముందు అసలు చంద్రబాబు కోరింది సాధ్యమా? ఒకవేళ సాధ్యమైతే బీమా పొందేందుకు కొత్తగా పెట్టే నిబంధనలు ఏంటనేవి కంపెనీలు ప్రకటించాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.